How many of your college girls ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, మీరందరూ ఏ ఏజ్ గ్రూప్? 18, 19 డిగ్రీ. ఓకే, మీరందరూ ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? మీ కాలేజ్ వాళ్ళు ఇక్కడ ఎందుకు పిలిపించారు, ఏంటి ప్రోగ్రాము, ఎంతమందికి ఐడియా ఉంది? ఉందా? మరి చేతులు ఎత్తండి. ఉందా? ఓకే, అయినా మనకి కాలేజ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎందుకని? సో దట్ మన సొంత కాలం మీద మనం నిలబడతాం, మనం జాబ్స్ చేసుకుంటాము, ఇవన్నీ చేసుకుంటాం. బట్ ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏదైతే మేము మాట్లాడతామో వీళ్ళందరూ మాట్లాడతారో, దిస్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ కాలేజ్ ఎడ్యుకేషన్, లేకపోతే ఇంకా ఎక్కువ దానికంటే. ఎందుకంటే మీరు కాలేజ్ అయిపోయి వర్క్ చేసుకున్నా, తర్వాత పెళ్లి చేసుకున్నా, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ కిడ్స్, మీరందరూ హ్యాపీగా ఉండాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి అనేది మా మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తెలుసుకోవాలి, మీ హక్కులేంటి, అవన్నీ కూడా మీకు అవగాహన కల్పించడానికి ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చాం. దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఉన్నారు కదండి, కొంతమంది లేడీస్. మీరు ఎలా అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒకరికొకరు తోడుగా ఉంటారో, ఇంకా మీరు ఇంకొంతమంది మోటివేట్ చేసి మిగతా వాళ్ళకి కూడా ఇక్కడ మీరు ఈరోజు ఏం చెప్తున్నారో వీళ్ళందరూ కూడా విని ఇంకొంతమందికి చెప్తే కనుక ఎంతో మందికి ఉపయోగపడుతుంది. సో అది మెయిన్ ప్రోగ్రామ్, ఇది అవేర్నెస్. ఇది ఎందుకు పెట్టాలనుకున్నా అంటే, నేను చైర్పర్సన్ పొజిషన్లో వచ్చి 2 months అయింది. ఈ 2 monthsలో మేము చూసే పిటిషన్స్ చూసి, అంటే ఇంత టెక్నాలజికల్గా మనం అడ్వాన్స్ అయినా కూడా, ఇంత లేడీస్ చాలా మంది తమ సొంత కాళ్ళ మీద నిలబడి వర్క్ చేసుకుంటున్నా కూడా, ఇంకా వాళ్ళకి ఏదైతే వాళ్ళ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయో, లేకపోతే వేధింపులు జరుగుతున్నాయో, ఇవన్నీ కూడా మాకు రోజు దాదాపు ఒక 3-4 పిటిషన్స్ వస్తాయి. దాంట్లో డివిసి అవ్వచ్చు. డివిసి అంటే తెలుసా మీ అందరికి? డివిసి అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అన్నమాట, పెళ్ళయ్యాక. సో అలాంటి కేసెస్ వస్తాయి. లేకపోతే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అని కేసెస్ వస్తాయి. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అంటే ఐడియా ఉందా మీ అందరికి? సో ఇట్స్ నాట్ ఓన్లీ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, ఇస్ సెక్షువల్ హెరాస్మెంట్ బై అవర్ ఎంప్లాయర్స్, అవర్ కొలీగ్స్, ఇవన్నీ అన్నమాట. సో దట్ ఈస్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. అలా వస్తాయి. లేకపోతే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మా దగ్గరికి వస్తే మాకేమనిపించింది, మీరంతా కూడా ఒక వల్నరబుల్ ఏజ్ ఇప్పుడున్న గర్ల్స్, ఎస్పెషలీ ఫ్రమ్ 8th class నుంచి కొంచెం మీ టీన్స్, అంటే ఇట్స్ ఆ ఏజ్ వరకు మీరంతా వల్నరబుల్ గర్ల్స్. సో అందుకని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ చేయగలిగిన వాళ్ళు అవుతాము. మేము చెప్పింది విని మీరు ఇంకో 10 మంది మీ ఫ్రెండ్స్కి చెప్తే, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తే, సో యూనో ఇట్ విల్ హెల్ప్, అందరికీ హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ వచ్చి మహిళా కమిషన్ అంటే ఏంటనేది ఎంతమందికి ఐడియా ఉందమ్మా ఇక్కడ గర్ల్స్కి? మహిళా కమిషన్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇక్కడ ఎంతమందికి ఐడియా ఉంది? నాట్ మెనీ, చాలా మందికి ఐడియా లేదు. ఎందుకంటే మనం ఎంతసేపటికి మన చదువు అవే చూస్తాం, లేదా సినిమాలు తప్పితే గవర్నమెంట్ హౌ ఇస్ ఇట్ హెల్పింగ్ అస్ గర్ల్స్ అనేది చాలా మంది కూడా మనకు ఆ సిచ్యువేషన్ రాదులే అనే ఇదితో చాలా మంది కూడా మనం పట్టించుకోము. సో మహిళా కమిషన్ అనేది ఏదైతే మన ఆడవాళ్ళకి అమ్మాయిలకి హక్కులు ఉంటాయో వాటికి రక్షణ కల్పించడం, లేకపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ వెన్ నీడెడ్, అలాగే గృహహింస కానీ, గృహ నిర్బంధ కానీ, లేకపోతే ఇలా సెక్షువల్ హెరాస్మెంట్, లైంగిక వేధింపులు ఏదైతే జరుగుతాయి, అది వర్క్ ప్లేస్లో మీరు చదువుకొని వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసినప్పుడు అక్కడ జరగచ్చు, లేకపోతే సమ్టైమ్స్ ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా జరగచ్చు. సో వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరు కూడా విక్టిమ్స్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మెయిన్లీ మహిళా కమిషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మా ఇదేంటంటే కమిషన్ అంటే ఏదో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ జరిగాక వెళ్ళి చేయటం కాదు. ఇన్సిడెంట్ జరిగి వెళ్ళాక మేము చూడటం ఓకే, కానీ అప్పటికి ఒక విక్టిమ్ అనేది ఆల్రెడీ ఒక లేడీ వచ్చేసింది కదా, అది రాకుండా మేము ఏం చేయగలం అనేది. సో దాని ప్రకారం కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం అన్నమాట.
సో ఇందాక మీకు చెప్పినట్టు ఎన్నో నంబర్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మిస్సింగ్ గర్ల్స్ ఆర్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. అవి ఇప్పుడు కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవనివ్వండి, బికాజ్ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, మోర్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్, అవునా? లేకపోతే మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ కానీ. సో చాలా మంది మిస్సింగ్ గర్ల్స్లో ఏంటంటే మాకు మైనర్స్ ఉంటున్నారు, మైనర్ గర్ల్స్ అంటే మైనర్స్ అంటే బిలో 18. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళల్లో చాలా మంది పెళ్ళైన మగవాళ్ళకి పడిపోతున్నారు, పెళ్ళయి కిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ట్రాప్లో పడిపోతున్నారు. ఇది ఒక వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. పేరెంట్స్ చెప్పినా వినకుండా, ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు ఎంతసేపు మన ఇంట్లో మంచి ఏదైనా చెప్తామో అది వినపడదు, కానీ అదే ఒక చెడ్డ అతను వచ్చి మంచిగా చెప్తే వెంటనే వినేసి ట్రాప్లో పడిపోతాం. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ మేము చెప్తున్నంతా కూడా రియల్ లైఫ్లో మేము చూస్తున్నాం, మా దగ్గరికి వస్తున్నాయి కేసెస్. కాబట్టి అట్లీస్ట్ మేము ఇది చెప్పటం ద్వారా మిగతా ఆడపిల్లలన్నా జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో కూడా మేము మీ ముందుకు వచ్చాం. కొన్ని కేసెస్ ఏదైతే ఉంటాయో ఒక 10% మన చేతుల్లో ఉండవు, కానీ 90% మా దగ్గరికి వచ్చే కేసెస్ మాత్రం చేతులారా చాలా మంది ఆడపిల్లలు వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఒకటి నేను అన్నట్టు లవ్ పేరుతో ట్రాప్లో పడిపోయి చదువుకుంటూనే ఉంటారు, చదువు కంప్లీట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయట్లా. అండ్ చాలా పెద్దవాళ్ళతో ఆల్మోస్ట్ మన పేరెంట్స్ మా ఫాదర్ ఏజ్ అలా ఉన్న వాళ్ళతో ఆ ట్రాప్లో పడిపోయి చాలా మంది లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు. రీసెంట్గా చెప్తాను, నిన్న మేము ఏదైతే నంద్యాల కర్నూలు వెళ్ళామో 3 విక్టిమ్స్ చూసాం. దాంట్లో ఒకటి జెన్యూన్ కేస్, డీవీసీ హెరాస్మెంట్. ఆ అమ్మాయి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది, 13 years నుంచి రోజు చిత్రహింసలు పెడుతూనే ఉన్నాడు, అయినా పిల్లల కోసం షీ భరించింది. కానీ ఫైనల్లీ షీ డిసైడెడ్ నాకు ఇంకొద్దు, నేను చదువుకున్నాను, నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు అతని నుంచి విడిపోయి నా పిల్లలు నేను చదువుకుంటాననే ఇదితో ఓకే, దట్ ఈస్ ఓకే. మిగతా 2 కేసెస్, ఒక అమ్మాయి మైనర్, ఓకే 3 year షీఈ్ 19 నౌ, కానీ 3 years కిందటే ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసేసుకుంది, అంటే షీ మస్ట్ బి 16 years. ఆ అబ్బాయి ఏజ్ ఎంత? 26. ఇప్పుడు ఈ అమ్మాయి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి. వన్ స్టాప్ సెంటర్కి ఎందుకు వచ్చింది అమ్మాయి? ఇంట్లో ఈ అబ్బాయిని వద్దంటున్నారు, తిడుతున్నారని చెప్పి ఇంటిపై నుంచి దూకింది. లైఫ్ ఎవరైనా అలా స్పాయిల్ చేసుకుంటారా? పేరెంట్స్ ఎందుకు చెప్తారు? మన మంచి చెప్తారు. ఆ అమ్మాయికి ఒక 1 day వచ్చి వన్ స్టాప్ సెంటర్లో ఉంటుంది, సో అక్కడ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. లక్కీ అమ్మాయికి దూకింది కానీ ఏం అవ్వలా, ఒక కాల్ స్వెల్లింగ్ వచ్చింది, స్ప్రెయిన్ అయింది. అదే వేరే విధంగా మేజర్ ఏదైనా అయ్యుంటే ఆ అమ్మాయి లైఫ్ అక్కడితో అయిపోయినట్టే కదా. బీటెక్ చదవాలనుకునే అమ్మాయి, సిఎస్ చదవాలనుకునే అమ్మాయి జాయిన్ అవ్వాలి, ఎవరో ఒకరి కోసం ఆల్మోస్ట్ తనకంటే ఒక 6-7 years 8 years పెద్ద అతని కోసం పేరెంట్స్తో గొడవపడి ఇంటి నుంచి దూకి. మీ అమ్మాయికి చెప్పాను, నువ్వు చదువుకో ముందు, ఎందుకంటే చదువు ఉంటే అట్లీస్ట్ మన కాళ్ళ మీద మనం నిలబడతాం. రేపు మనకి ఏమైనా ఇష్యూ వచ్చినా, పెళ్ళాక ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా అట్లీస్ట్ మనం సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉంటాం లేదా? మనం ఎవరి ద్వారా కూడా చిత్రహింసలు పడాల్సిన అవసరం లేదు. పెళ్ళాక అట్లీస్ట్ మనం ముందు మన కాళ్ళ మీద నిలబడితే రేపు మనకి ఇలాంటి ఇష్యూ ఏమి వచ్చినా ఓకే, మనం వెళ్ళిపోయి మన సొంతగా పని చేసుకోవచ్చు, ఉండొచ్చు. కానీ అదేమి లేకుండా చదువుకోకుండానే 19 years, రేపు అబ్బాయి ఏమన్నా బాగా చూసుకుంటాడని గ్యారంటీ కూడా ఏం లేదు. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే ప్రతి కేసు ఇంతే, లవ్ మ్యారేజ్ చేసుకోవటం, ఏదో చదువుకోకుండా లేకపోతే మైనర్గా ఉండి మళ్ళీ ఇష్యూస్ ఫేస్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ కమిషన్ చుట్టూ తిరగటం. ఇది వద్దనే మేము ఇంత ఎఫర్ట్ తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నేను ఇంకో కేసు, అమ్మాయి ఎవరినో ప్రేమించింది, ఇంట్లో చెప్పలా, పెళ్లి చేశారు, కానీ 3 daysకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, పేరెంట్స్ మిస్సింగ్ కేసు అని పెట్టారు. ఆ అమ్మాయి 2 months తర్వాత దొరికింది. అండ్ ప్రేమించింది ఎవరిని? ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్నోడిని. వాడు నేను ప్రేమించా అంటున్నాడు, ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్నాడు, నేను ప్రేమించా అంటున్నాడు. రేపు నిన్ను వదిలేసి ఇంకొని చేసుకోవడానికి గ్యారంటీ ఉందా? అమ్మాయికి ఆ నమ్మకం ఉంటుందా? సో ఇలాంటి కేసెస్ మేము రోజు చూసి ఆడపిల్లలు కొన్ని చేతుల, అంటే ప్రతిదీ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ప్రభుత్వం మీద వేసేస్తారు. కానీ ప్రభుత్వం చాలా ఎఫర్ట్స్ తీసుకొని
ఎన్నో స్కీమ్స్ కానివ్వండి, హోమ్స్ కానివ్వండి, మహిళా పోలీస్ స్టేషన్లు ఫామ్ చేసి ఇవన్నీ కూడా ఆడపిల్లల్ని రక్షించాలి, భద్రత కల్పించాలా అని ఆలోచిస్తుంటే ఆడపిల్లలు చేతులారా కొన్ని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ లేకపోతే కమిషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది. ఆ అవసరం రాకూడదని మేము ఇంత ఇదిగా చెప్తున్నాం. అండ్ ఇంకోటి మా దగ్గరికి వచ్చేది సైబర్ క్రైమ్స్. ఓకే, సైబర్ క్రైమ్స్ అయితే అది ఐడెంటిటీ థెఫ్ట్ అయి ఉండొచ్చు, మనీ థెఫ్ట్ అయి ఉండొచ్చు, అవన్నీ అయితే ఓకే. మనీ థెఫ్ట్ అంటే ఈరోజు మనీ పోతుంది, రేపు వస్తుంది. కానీ ఆడపిల్ల విషయానికి వచ్చేసరికి ఏదైతే సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ ఏంటంటే మీరు వీ వుడ్ లైక్ టు మేక్ ఫ్రెండ్షిప్స్, అందరు కూడా కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటుంది. అవునా? ఎవ్రీవన్ ఈజ్ ఆన్ ఇన్స్టా, వాట్సాప్, స్నాప్చాట్. అవునా? స్నాప్చాట్ అంటే కేవలం మన ఫోటో పెట్టాలి, మన లొకేషన్ పెట్టాలి, అంతే కదా, టెక్స్ట్ కూడా ఎక్కర్లేదు. సో మన హోల్ లైఫ్ మనం సోషల్ మీడియా మీద పెట్టేస్తున్నాం. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, మీకు ఎవరో ఒకళ్ళు మీకు ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చేయమని మెసేజ్ వస్తుంది. అవతల వాళ్ళు ప్రొఫైల్ పిక్ అమ్మాయి అయి ఉండొచ్చు, మీరు అమ్మాయే కదా అని యూ స్టార్ట్ ఫ్రెండ్షిప్. కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే నీ ఫోటో షేర్ చేయో ఏదో అలా అడుగుతూ ఉంటారనమాట. అవునా? ఫోటో షేర్ చేయమని అంటారు, మీరు షేర్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆ ఆడపిల్లకి మొదలయ్యే తిప్పలు కాదు. ఆ ఫొటోస్ యూజ్ చేసుకొని దాన్ని ఇది చేసి హెరాస్మెంట్ అనేది మొదలవుతూ ఉంటుంది అమ్మాయికి. మేము కడపలో విన్నాం కేసు, మా దగ్గరికి వచ్చింది. అమ్మాయికి 2 years నుంచి హెరాస్మెంట్, స్కూల్ కూడా మానేసి బికాజ్ షీ మేడ్ ఫ్రెండ్షిప్, ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చేసుకుని అబ్బాయితో ఏదో వాళ్ళ ట్రాప్లో పడిపోయి ప్రైవేట్ వీడియోస్ షేర్ చేయటం, ప్రైవేట్ ఫొటోస్ షేర్ చేయటం. సో వన్స్ మీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాక మీ లైఫే వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. సో వాడు ఇంకా బెదిరిస్తూ ఉంటాడు. ఆబ్వియస్లీ మన ఫొటోస్ బయటకు వెళ్తాయంటే మనందరికి కూడా భయం ఉంటుంది. అవునా కదా? ఎస్పెషలీ ప్రైవేట్ ఫొటోస్ బయటకు వెళ్ళిపోతాయంటే చాలా మంది భయపడతాము. 10 మంది చూసేస్తే షేర్ చేసినప్పుడు లేని భయం, ఆ షేర్ ఇంకో 10 మందికి వెళ్తుంది అనేసరికి భయం వచ్చేసి అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. స్కూల్కి వెళ్ళలేరు భయంతో, పేరెంట్స్కి చెప్పలేరు. వాడేమో నీ ఫోన్లు హ్యాక్ చేసి నీ ఉన్న కాంటాక్ట్స్ అందరికీ ఫొటోస్ పంపిస్తాం, వీడియోస్ పంపిస్తాం అంటారు. సో బయట మొహం చూపిలేక ఏం చేయాలో తోచక డిప్రెషన్కి లోన్ అయ్యి సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోతున్నాయి. వీ సీన్ 2 cases. దీన్ని అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, సైబర్ సెల్స్ ఉన్నాయి, సైబర్ మిత్ర ప్రోగ్రామ్ ఉన్నా కూడా టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడి తెలివి కూడా పెరిగిపోయి ఒక నంబర్ నుంచి అమ్మాయిని ఫాలో అవ్వట్లేదు, మల్టిపుల్ నంబర్స్ నుంచి లేకపోతే ఆన్లైన్ కాల్స్ నుంచి ఫాలో అయ్యేసరికి ఏమవుతుంది, పోలీసులకు కూడా కష్టంగా ఉంటుంది వాళ్ళని ట్రేస్ చేయటం. ట్రేస్ చేసి అది ఏదైతే హెరాస్మెంట్ జరుగుతుందో ఆన్లైన్ కానీ ఫోన్ ద్వారా కానీ దాన్ని ఆపడం పోలీసులకు కూడా కష్టంగా ఉంటుంది, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎక్కడైనా ఒక పర్సన్ ఒక నంబర్తో చేస్తే ఓకే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని మనకు తెలుస్తుంది, వాడిని వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. కానీ తెలివి మీరిపోయి వాడు అసలు పక్క స్టేట్లో ఉండొచ్చు, వేరే స్టేట్లో ఉండొచ్చు, అసలు దేశం దాటిపోయి ఉండొచ్చు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రేస్. సో మనం అలాంటి సిచ్యువేషన్లో పడకూడదు అనేది మా ఇది. సో బీ వెరీ కాషియస్. మీరు ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించి చేయండి. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే ముందు ఆలోచించి చేయండి అనేది మేము కోరుకునేది. ఎందుకంటే మాకు పని పెట్టకపోయినా పర్లా, వీ డోంట్ మైండ్. మాకు పని పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే మేము మీకు ఇక్కడికి వచ్చాం. అవునా? మాకు ఎందుకంటే మాకు పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. ఇంకో ఆడపిల్లకి ఇలా అవుతుందంటే మాకు చాలా బాధగా ఉంటుంది. మేము చేయగలిగింది మ్యాక్సిమం చేస్తాం, కానీ కొన్ని కేసెస్లో పోలీసులు కూడా హెల్ప్ చేయలేరు, మేము కూడా ఎవరు చేయలేము, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. నేను ఇంకో కేసు చెప్తాను. పేరెంట్స్ వచ్చారు వాళ్ళ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి. షీ 16 years అమ్మాయి, 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి 2 months అయిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఫైనల్గా ఏంటి, ఒక అతని మీద అనుమానం ఉందని చెప్పి అతను 42 years old, షీ 16 years, అతనికి 42 years, హీఈస్ మ్యారీడ్ విత్ కిడ్స్. వెళ్ళిపోయారు. వాళ్ళ బాధ ఏంటి, పోలీసులు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళకి తెలియదు. నా దగ్గరికి వచ్చి మేము 2 months అయిపోయింది మాకేం చెప్పట్లేదు ఇది అంటే, మేము పోలీసులతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు, మేము ట్రేస్ చేస్తూనే ఉన్నాం, అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, అసలు ఈ స్టేట్లోనే లేదు. ఓకే, సో ఎలా ట్రేస్ చేస్తారు? ఆ పేరెంట్స్కి ఏమో ఆడపిల్ల ఏమైందో తెలియదు, అసలు ఉందా లేదో తెలీదు.
పోలీసులకేమో వాళ్ళు ఎక్కడున్నా తెలియదు. నిన్న వాళ్ళు బయలుదేరి ముంబై ఏదో ఏటీఎం బ్యాంక్ ట్రాన్సాక్షన్ అవుతుంటే ముంబై వెళ్ళుంటాడు అని చెప్పి, అక్కడ ఉంటాడు అని చెప్పి నిన్న బయలుదేరి వెళ్ళారు. అలా 2-3 times డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళారు. కానీ నో యూజ్, అవునా కాదు? అట్లీస్ట్ ట్రేస్ చేయగలిగితే పట్టుకొని తీసుకొస్తారు. కానీ అలా లేనప్పుడు ఎవరైనా ఇది చేతిలో చేసుకున్న అమ్మాయి, 16 years అమ్మాయి ఎక్కడ, 42 years ఎక్కడండి ఇంట్లో చెప్పకుండా. సో వాళ్ళు అలా వెళ్ళిపోయిన అమ్మాయి వెళ్ళిపోతుంది, కానీ ఇంట్లో ఏమవుతుందో జరగదు. ఆ పేరెంట్స్ ఎంత బాధకు లోనవుతారో, అమ్మాయి ఉందా లేదా, అసలు కనీసం తీసుకెళ్ళినాడు అమ్మాయితో ఉందా లేకపోతే ఎక్కడ ట్రాఫికింగ్ అమ్మేశాడు, ఇవన్నీ తెలియవు. సో ఇవన్నీ వచ్చే మిస్సింగ్ కేసెస్ కూడా మోస్ట్ ఆఫ్ ద మైనర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అండ్ ఎస్పెషలీ కాలేజ్ గర్ల్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటా మేము చెప్పేది. ఎందుకు మేము ఇంత ఎఫర్ట్ తీసుకొని చెప్తున్నాం అంటే, ఎవరికి కూడా ఏ ఆడపిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో మేము ఇంత దూరం వచ్చి మేము చెప్తున్నాం. ఇంకోటి డివిసి కేసెస్, ఆల్మోస్ట్ మీరు చెప్పిన నంబర్ ప్రకారం అయితే ఇయర్లీ యావరేజ్ ఒక 350 కేసెస్. వీటిలో కూడా మాకు వచ్చే కేసెస్లో కూడా చాలా మంది, యూ వాంట్ బిలీవ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో చదువుకి ఏదైతే డివిసి గృహహింస జరుగుతుందో దానికి సంబంధమే లేదు. అల్టిమేట్లీ ఎవరినైతే మనం పెళ్లి చేసుకుంటామో, రిలేషన్షిప్లో ఉంటామో వాళ్ళ మెంటాలిటీ బట్టే ఉంటుంది. సో అండ్ టీనేజ్ వెడ్డింగ్స్, లేకపోతే మైనర్స్ పెళ్లి, ఐ మీన్ మేజర్స్ అవ్వకముందే ఎవరితోనో ప్రేమలో పడిపోయి లవ్ మ్యారేజ్ అని చెప్తారు, అయినా కూడా మళ్ళీ వచ్చి మాకు గృహహింస పెడుతున్నాడంటే చూడండి, మనం ఎవరిని నమ్మలేం. సో ఇలాంటివన్నీ అరికట్టాలంటే యాక్చువల్ నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, ఏదైతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పెళ్ళంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాదు, 2 కుటుంబాలు కలవాలి, వాళ్ళ సాంప్రదాయాలు కలవాలి, వాళ్ళ అభిప్రాయాలు కలవాలి, ఇవన్నీ ఈక్వల్గా ఉండాలి, అండర్స్టాండింగ్ బాగుండాలి అనే ఉద్దేశం మనకు తెలియదు. అందుకని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయమని చెప్పారు. సో కొన్ని జిల్లాల్లో స్టార్ట్ చేశారు, ఇంకా ఇక్కడ ఇట్స్ యెట్ టు బి లాంచ్. కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది జరిగితే డెఫినెట్లీ చాలా వరకు ఏదైతే ఈ డివిసి కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ చూస్తున్నామో అవన్నీ కూడా తగ్గుతాయి. మీరు కూడా, మీకు ఎందుకు చెప్తున్నాను స్పెసిఫిక్గా, ఆల్మోస్ట్ డిగ్రీ ఇంకో 2 years మీరు చదువు అయిపోతే పేరెంట్స్ విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ పెళ్లి చేసేయాలని చూస్తూ ఉంటారు కదా. సో వెన్ యూ గెట్, మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఇది ఇలా జరుగుతుంది, మీరు మా జీవితం గురించి ఏమైనా ఆలోచించే ముందు అబ్బాయి గురించి కనుక్కోండి, ఫ్యామిలీ గురించి కనుక్కోండి. ఆర్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏదైతే మోస్ట్లీ ఏదో కలెక్టర్ ఆఫీస్లో కానీ 1-stop సెంటర్స్, కొన్ని చోట్ల ఏలూరులో ఆల్రెడీ 1-stop సెంటర్స్లోనే చేస్తున్నారు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. సో అక్కడికి వెళ్ళన్న ఆ సర్వీసెస్ ఉపయోగించుకుంటే చాలా వరకు ఈ కేసెస్ అరిగట్టేసి ఆడవాళ్ళు ఎంత బాధలు పడుతున్నారు అవన్నీ కూడా మనం తగ్గించవచ్చు. మేబీ మేము గవర్నమెంట్కి కూడా చెప్తాం, ఎందుకంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మ్యాండేటరీ చేస్తే, ఎస్పెషలీ రిజిస్ట్రేషన్ పెళ్లి అయ్యాక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయించుకుంటేనే మేము రిజిస్టర్ చేశాను ఒక తీసుకొస్తే డెఫినెట్లీ అందరికీ ఇంకా ఆప్షనే ఉండదు, డెఫినెట్లీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయించుకుంటారు. సో దాని వరకు ఏదైతే కేసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి దాని వరకు కూడా చాలా వరకు తగ్గుతాయి. సో అదొక ఇనిషియేటివ్. అంటే ప్రభుత్వం ఇంత ఆలోచించి, మనం మన గురించి ఆలోచించకపోయినా చాలా వాటిల్లో ప్రభుత్వం కానివ్వండి, సెంటర్లో కానివ్వండి, విమెన్ కమిషన్ ఆలోచించి ఇలాంటివి చేస్తే ఏదైతే మన దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాయి. ఇంకోటి వచ్చి ఇందాక మాట్లాడుకున్నాం కదా, పాష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. Do you think that only workplaces ke apply avutuda, colleges kuda apply avutuda? Girls, sexual harassment anedi workplaces lone jarugutuda leppate colleges lo kuda jarige chances unnaya? So even under UGC guidelines kuda ekkadaithe higher educational institutes unnayo definitely internal complaint committees ani form cheyalsinde, it's mandatory. ఇన్స్టిట్యూట్స్, ఈవెన్ ఆర్గనైజేషన్స్, ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ ఎక్కడైతే 10 కంటే ఫీమేల్ మెంబర్స్ ఉంటారో డెఫినెట్లీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. అవి ఎందుకు ఫామ్ అయ్యి అనే అవేర్నెస్ సెషన్ కూడా అక్కడ ఉన్న లేడీస్కి, లేకపోతే కాలేజ్లో అయితే అమ్మాయిలకి, వీళ్ళందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక మెడికల్ కాలేజ్లో, వేర్
so many technician students were affected, sexual harassment. దాదాపు ఐ థింక్ ఒక 1 year భరించారు, ఒక బ్యాచ్ కూడా వెళ్ళిపోయింది పాస్ అవుట్ అయ్యి. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ బ్యాచ్ చూసి ఫైనల్గా దే కంప్లైంట్ అనమాట. నేనేమంటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి చెప్పినందుకు. కొంతమంది అయితే భయంతో బయటికి కూడా రారు, ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్లో అయితే ఏమంటారు, ఎవరైతే మీ మీద ఇచ్చేస్తున్నారో మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం, అదొక ఆయుధం అనమాట. కాలేజెస్లో అయితే నా గురించి అని చెప్తే మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం అని చెప్పడం, నువ్వు పాస్ అవ్వకుండా ఇలా చెప్తూ ఉంటారు. అదే వర్క్ ప్లేసెస్లో ఏమవుద్ది, మీకు ప్రమోషన్ రాకుండా చూస్తాము, లేకపోతే నేను డిమోట్ చేస్తాము, లేకపోతే నేను జాబ్ నుంచి టర్మినేట్ చేస్తాము, ఇలా భయపెట్టాలని చూస్తారనమాట. సో ఎక్కడైనా ఆడవాళ్ళకి ఉన్న రైట్స్ ప్రకారం, ఈక్వాలిటీ రైట్స్ ప్రకారం వాళ్ళు చదువుకుంటున్నా, వర్క్ ప్లేస్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్నా కూడా దే హ్యావ్ ఈక్వల్ రైట్స్ యాజ్ వాట్ మెన్ హ్యావ్. దే హ్యావ్ అ రైట్ టు సేఫ్టీ, రైట్ టు వర్క్, ఏ ఇబ్బంది లేకుండా. సో దాన్ని బేస్ చేసుకొని పాష్ యాక్ట్ అని పెట్టడం అయింది. ఏ కంపెనీ కానీ కాలేజ్ కానీ ఐసీసీ అనేది పెట్టకపోతే దట్ ఈస్ పనిషబుల్. అండ్ వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఆర్ కంపెనీ, ఈవెన్ అ మెడికల్ కాలేజ్ ఆర్ జీజీహెచ్, ఎవ్రీవేర్ ఐసీసీస్ అనేది ఫామ్ అయ్యి అక్కడ స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వాలి. అండ్ ఐసీసీలో ఒకటి ఏంటంటే మోర్ దెన్ 50% విమెన్ ఉండాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ అమ్మాయిలు కానీ లేకపోతే ఆడవాళ్ళు కానీ వాళ్ళు పడే బాధ మగవాడికి వెళ్ళి చెప్పుకోలేరు. కొన్ని చాలా మనం వర్ణించలేనంతగా ఉంటాయి, అది ఒక ఆడవాళ్ళకి చెప్పుకోగలరు. కాబట్టి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ విమెన్ ఉండాలి. అలాగే ఒక అవుట్ సైడర్ కూడా ఉండాలి, ఎందుకంటే అప్పుడప్పుడు కాలేజ్లో కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానివ్వండి కొంచెం బయాస్డ్గా ఉండొచ్చు. మా టీచింగ్ స్టాఫ్ను లేకపోతే మా ఎంప్లాయీస్ని ఎందుకు మేము బయట పెట్టుకో, మాకు చెడ్డ పేరు తెచ్చుకోవటం అని చెప్పి బయాస్డ్గా ఉన్నప్పుడు, అందుకే ఏం చెప్పారు ఇంకోటి, ఎన్జిఓ నుంచి ఎవరైనా ఒక లేడీ కూడా ఉండాలనేది మ్యాండేటరీ చేశారు. సో అట్లీస్ట్ కమిటీలో ఉన్న బయాస్ ఉన్న బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు కాబట్టి ఇది ఒక రూల్ పెట్టారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు చెప్పేది ఏంటంటే, యాజ్ గర్ల్స్ ఇన్ కేస్ యూ ఫేస్ ఎనీ ఆఫ్ దిస్ సిచ్యువేషన్స్, ఫేస్ చేయకూడదని మేము చాలా గట్టిగా అనుకుంటున్నాం. ఒకవేళ ఇఫ్ ఎనీథింగ్ అలాంటిది ఫేస్ అయితే కనుక ప్లీజ్ డోంట్ బీ స్కేర్డ్. మీరు ఒక్క సెకండ్ కూడా దాన్ని భరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ బాడీ. మీరు ఎవరికైతే పర్మిషన్ ఇస్తారో వాళ్ళే టచ్ చేయాలి మనల్ని. మన పర్మిషన్ లేకుండా ఎవరు టచ్ చేసినా కూడా ఊరుకోకూడదు. మీరు భయపడేదో, మీరు అస్సలు క్వైట్గా ఉండమాకండి, ధైర్యంగా వచ్చి చెప్పండి. ఈ ఐసీసీస్ ఏంటంటే ఏదైతే ఎవరైతే వచ్చి కంప్లైంట్ చేస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, బయటికి చెప్పకూడదు. ఒకవేళ చెప్పితే దట్ ఈస్ పనిషబుల్, అర్థమైనా? సో మీ ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. సో ఎక్కడ మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా మీరు మీ ఎవరైతే హెచ్ఓడి ఉంటారో వాళ్ళకి చెప్పండి. విల్ మేక్ ష్యూర్ కమిటీస్ ఆర్ ఫార్మ్డ్ ఎవ్రీవేర్. వాళ్ళకి చెప్పండి. అక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఎల్సిసి అని ఉంటుంది, లోకల్ కంప్లైంట్ కమిటీ, విచ్ ఇస్ హెడ్ బై ద కలెక్టర్. అక్కడికి వెళ్ళొచ్చు. లేదు అక్కడి వరకు వెళ్ళాం మాకు ఈజీ అంటే 1 stop సెంటర్స్ ఉన్నాయి, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో 1 stop సెంటర్స్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళినా సరే దే హెల్ప్ యూ అవుట్. సో ఇంతమంది ఆడపిల్లలు భద్రంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి చదువుకున్న చోటు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మా అమ్మాయి బాగా చదువుకోవాలి, తన కాళ్ళపై తను నిలబడి ఇండిపెండెంట్ గా ఉండాలి ఉద్దేశంతో మనల్ని పంపిస్తూ ఉంటారు, ఆ కాలేజ్ సేఫ్ గా ఉంటుందన్న. కానీ అది అలా లేనప్పుడు మనం ఏం చేయాలి అనేది కూడా ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉంటే ఇట్స్ ఈజియర్. మీకే కాదు, మీ ఫ్రెండ్స్ జరుగుతున్నా, మీ ఫ్రెండ్ ఎవరైనా భయపడి చెప్పపోయినా మీరు చెప్పచ్చు. సో ఇలాంటి ఎన్నో మనకి టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, ఎస్పెషలీ విమెన్ హెల్ప్ లైన్స్ 181. గుర్తుంచుకోండి, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో 181 1 stop సెంటర్. ఏ ఏజ్ గ్రూప్ అయినా ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే చాలు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే బయట ఎవరికి తెలిసినా ఓన్లీ 3 numbers 181. ఆ నంబర్ కాల్ చేస్తే అక్కడి నుంచి ఏం చేయాలనేది ఇంకా వాళ్ళే చూసుకుంటారు. ఇఫ్ యూ వాంట్ మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచమంటే డెఫినెట్గా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. సో ఇవన్నీ కూడా ఎఫర్ట్స్ తీసుకొని గవర్నమెంట్ చేస్తుంది. సో వీటి మీద ఒక అవగాహన, లేకపోతే మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, 112 హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దే వర్కింగ్, ఆడపిల్లల భద్రత కోసం ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. శక్తి యాప్ ఉందని ఎంతమంది తెలుసు? Oh good, how many of you have downloaded?
చాలా తక్కువ నంబర్ తెలుసు కానీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. ప్లీజ్ మేక్ ష్యూర్ శక్తి యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీకు తెలిసిన లేడీస్ ఎవరున్నా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇట్స్ మోర్ ఈజియర్. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ మన చేతిలో ఉంటుంది, ఎప్పుడే అవసరం వచ్చినా జస్ట్ వన్ SOS బటన్, దే ఇమీడియట్లీ కమ్ టు యువర్ హెల్ప్. సో ఇన్ని మనం చేస్తున్నాం. కాకపోతే చాలా మందికి ఈ అవేర్నెస్ ఉండట్లేదు అనే ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆల్రెడీ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ICDS కానీ, CDPOs కానీ విలేజ్ లెవెల్లో సమ్మర్ క్యాంప్స్ ఏదైతే యువ కిషోర వికాసం పేరుతో వెళ్ళి వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆడపిల్లలకైతే మెన్స్ట్రల్ ఇది, లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అయినా కూడా ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే మనకి సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం ఆడపిల్లలకి. ఎందుకంటే మన ఏజ్ అలాంటిది, మిమ్మల్ని తప్పు పట్టడానికి లేదు, మన ఏజ్ అలాంటిది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎవరైనా మనతో మంచిగా వచ్చి మాట్లాడితే ఈజీగా మనకి నచ్చేస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ ఆ ఏజ్లో కొంచెం కఠినంగా ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళది చేదుగా ఉంటుంది, బయట వాళ్ళు వచ్చేది చెప్పేది తీయగా ఉంటుంది. కాబట్టి ఈజీగా ట్రాప్ లో పడిపోయి మన లైఫ్ స్పాయిల్ చేసుకున్నాం. సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ బీ సేఫ్ అండ్ బీ స్ట్రాంగ్. ఫస్ట్ సేఫ్గా ఉంటాం, మీ చేతుల్లో ఉంది. సేఫ్గా ఉన్న ఇన్సిడెంట్ జరిగిందంటే స్ట్రాంగ్గా వచ్చి దాన్ని ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది తెలుసుకొని 181s కానీ 112s కానీ ఆర్ డైరెక్ట్లీ ఈవెన్ ఇఫ్ యూ గూగుల్ మీకు కమిషన్ మెయిల్ ID వస్తుంది, నంబర్ వస్తుంది. సో మేమంతా ఇంతమంది దాదాపు లక్షల్లో ఆడపిల్లలు భద్రంగా ఉండాలి.